చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పం మండలం బందర్లపల్లి వీఆర్ఓ ఆనందప్ప లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. బందర్లపల్లి పంచాయతీ నక్కబాలేపల్లి గ్రామానికి చెందిన రవికుమార్, యశ్వంత్ అనే అన్నదమ్ములకు చెందిన పొలం పాస్ పుస్తకాలలో కరెక్షన్ చేయడానికి వీఆర్ఓ ఆనందప్ప 35,000 డిమాండ్ చేయడంతో బాధిత రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. ఏసీబీ ఏఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో రామకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేసి వీఆర్ఓ ఆనందప్ప లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. రవికుమార్, జస్వంత్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. నక్కలబాలేపల్లె గ్రామస్తులు ముగ్గురు కూడాను. అతని యొక్క నక్కలబాలేపల్లి వాళ్ళ తోలక తల్లి సుమారు ఒక 7-8 సంవత్సరాల కింద చనిపోయింది. ఆమె పేరున 3 ఎకరాల 14 సెంట్లు డీకేటీ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ముగ్గురు అన్నదమ్ములు కూడా పంచుకున్నారు. దాని భాగంగా పంచుకున్న దానిలో ఈ సంవత్సరం జాన్యువరిలో వీళ్ళు పట్టాదారు పాస్బుక్స్, టైటిల్ డీడ్స్ అన్నీ తీసుకున్నారు. దాంట్లో కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి. 3 పట్టాదారు పాస్బుక్స్లో కూడా కరెక్షన్స్ వచ్చాయి. దాని విషయం మీదే బందార్పల్లె వీఆర్ఓ గారైన ఆనందప్ప అంటారు. అతని దగ్గరికి అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మీ సేవలో అప్లై చేయండి అని చెప్పారు. మీ సేవలో అప్లై చేశారు. అప్లై చేసి గత నెల 23వ తేదీన ఆ అప్లై చేసిన కాగితాలన్నీ కూడాను ఆనందప్పకి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఈ మధ్యన 7వ తేదీన కూడా 3వ తమ్ముడు జస్వంత్ది కూడాను మీ సేవలు అప్లై చేసి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అవి కరెక్షన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి కరెక్ట్గా పట్టాదారు పాస్బుక్లు కరెక్షన్స్ చేసి ఇవ్వడానికి గాను ఆనందప్ప ఈ మున్రత్నంని 35,000 రూపాయలు అడిగారు. ఇతను నెగోషియేట్ చేస్తే 25,000 రూపాయలకి ఒప్పుకున్నాడు ఆనందప్ప. ఈరోజు 25,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ పీపుల్ తిరుపతి ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని ఆనందప్పని పట్టుకోవడం జరిగింది. రాజుపేట ఏరియా నా పేరు మునిరత్నము. నా నక్కబాలేపల్లి. అది పట్టాలో కొన్ని చేంజెస్ ఉన్నాయనేసి వీఆర్ని కలిసినాను. నేను కలిస్తే అవి దాంట్లో వచ్చి కొన్ని కరెక్షన్ పెట్టాల్సి ఉన్నాయి. నాది పేరు ఒకటి కొత్తగా పట్టా చేయించినాను. దాంట్లో ఏమైందంటే పేరు ఒకటి, ఫోటో ఒకటి పెట్టి వచ్చింది ప్రింట్. దాన్ని ఏమైనా అడిగకపోయిన దానికి ఇంత అంటే లంచం అడిగినట్లు నన్ను అడిగినాను. దాన్ని కొనుక్కొని నేను ఏసీ బాబు కంప్లైంట్ ఇచ్చాను. ఎంత ఇచ్చినావా? 25,000. మీ అప్పేరేమే? శ్రీనివాస్. ఎంతమంది మీరు అన్నదమ్ముల? 3 మంది. పేర్లు చెప్పు. నా పేరు మునిరత్నము. నా తమ్ముడు పేరు రవికుమార్. నా లాస్ట్ పేరు జస్వంత్ అనేసి. ఏ అధికారి కంప్లీట్ చేసినావా? ఏసీ పేరు. ఆయన పేరు వచ్చి కార్తిక్ గణేష్. బాబు నువ్వు ఇక్కడ ఉండవు, బెంగళూరులో ఉండదు? నేను బెంగళూరు నుంచి ఇక్కడ హోటల్ పెట్టుకోండి. ఇక్కడ రాజపేట హోటల్ ఉన్నది. ఇక్కడ మునిరత్నం. ఇంతకుముందు ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినావా? ఎంఆర్ఓ గారిని ఏమైనా కలిసినావా? కలిసాను. నేను కలిసిన దానికి వీఆర్ కలిసి మాట్లాడాను. వీఆర్ దగ్గర కలిసిన దానికి మళ్ళీ డిమాండ్. మీకు ఏసీబీకి చెప్పమని ఎవరు చెప్పింది? ఏం లేదు, నాకు చదువుకున్నాను. ఎంత చదువుకున్నావా? కంప్లీట్. నేను జగన్ చెప్దామని. ఎంత చదువుకున్నావు? నా ఇంటర్ కంప్లీట్ సార్. ఇంటర్ కంప్లీటా? నేను జగన్ చెప్దామని కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేశాను. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేసి ఇంకా వాళ్ళు ఏం సార్ దీనికైనా డబ్బులు తీసుకుంటారా అని అడిగినాను. లేదు అన్నారు. మళ్ళీ ఇట్లా అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఏసీ కనెక్ట్ చేసి వాళ్ళు ఇంకా మాట్లాడి కంప్లైంట్ తీసుకుని ఒక 2-3 డేస్ ఇంకా దాన్ని ఇచ్చేసి. నువ్వు ఇప్పుడు 25,000 ఇచ్చావు కదా, డబ్బులు నీకు ఎవరు ఇచ్చారు బాబు? నా డబ్బులు సార్. నేనే. నీ డబ్బులు తీసుకోరు కదా ఏసీబీలో? అంటే డబ్బులు అంటే ఇచ్చి మళ్ళీ ఇచ్చి కంప్లైంట్ కి నీ డబ్బులు తీసుకోరు కదప్పా? సార్ నీ డబ్బులు ఏసీ వాళ్ళు తీసుకోలేదు సార్. ఈయన వీఆర్ఓ తీసుకున్నాడు. అవును, 25,000 నీది అంటున్నావు కదా, నీకు ఎవరు నా ఇచ్చినారా? ఎవరు ఇవ్వలేదు సార్, నేనే ఇచ్చినాను. వేరే మనిషి ఎవరు ఇచ్చినారా అంటే చెప్పినా వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మనం ఇచ్చేసుకుంటాం. కంప్లైంట్ తీసుకుంటాం. 25,000 ఇచ్చి ఆనంద్ వీఆర్ పట్టించుకోని వేరే అలా ఏం లేదు సార్. నేనే నా కడుపు ఖాళీ నేనే పట్టించాను. ఎన్ని రోజులు తిరిగి ఆఫీస్కి? ఏదో ఒక 15-20 రోజులు వేయించాను. 22-23వ తారీఖు పోయిన
మీ భూమితో ఏం గలాట్లేం లేవా? గలాట్లేం లేదు మరి. నాది కరెక్షన్ ఉంది, పట్టా పాస్పోర్ట్ కరెక్షన్ ఉంది. ఇక్కడే ఫోటో చూపిస్తున్నది మిస్టేక్ ఏమున్నది. దాన్ని అడిగేకి నేను వచ్చిన దానికి లేదు సార్ ఫ్రీ అనేది ఇది మూతి మీద పారేసినాడు. అంటే మూతి మీద పారేసినాడు. ఆ కోపంతో నేను కంప్లైంట్ ఇచ్చినాను. అంటే 25,000 ఇచ్చిన తర్వాత 25,000 పారేసినాడా? ఇట్లా కరెక్షన్ పెట్టుకోవాలి సార్ అడిగిన దానికి డబ్బులు అయితే నేను అయ్యలేదు సార్ ఫ్రీగా చేసేయను అని అడిగినాను, డిమాండ్ చేసినాను. నాకు అయ్యలేదు, డబ్బులు ఇచ్చేది చేస్తాము లేదంటే అయ్యలేదు అని మొక్క మీద పారేసాను. తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చినాను. అంటే నీ ఒకందే మా ముగ్గురిది కొత్త పాస్పోర్ట్ చేయించుకున్నాం. మా అమ్మ చనిపోయిన దానికి ముగ్గురు పైన పాస్పోర్ట్లు చేసుకున్నాం కొత్త పాస్పోర్ట్. మిగిలిన ఇద్దరు వాళ్ళు ఒకరు ఇక్కడే ఉన్నారు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసి కొంచెం జాబ్ చేస్తారు బెంగళూరులో. అంటే మీరు మొత్తం బెంగళూరులో ఉంటారు? ఒకరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. వచ్చేసి 4 రోజులు అయింది ఇక్కడే ఉంటున్నాను. నువ్వు వచ్చి 4 రోజులు అయింది. ఇంతకు ముందు బెంగళూరులో ఉంటుంది? బెంగళూరులో ఉంటాను. ఇప్పుడు వచ్చి రాజపేటలో హోటల్ ఉంది, హోటల్ నడుపుకొని ఇక్కడే ఉంటాను. అంటే రాజపేటలో హోటల్ నడుపుకున్నావు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కర్ణాటకనే పనిచేసేది? పనిచేసేది ఇక్కడే ఉంటున్నాను.